Right, welcome back to the debate. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే అవుట్ గోయింగ్ ఏదో ఇన్కమింగ్ లేదన్నట్టు తయారైంది. వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అంత పెద్ద పార్టీ, 151 మందిని గెలుచుకున్న పార్టీ, వెరీ స్ట్రాంగ్ అనుకున్న పార్టీ గడిచిన 3 నెలలుగా అల్లకల్లోలం అయిపోతుంది, కకావికలం అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే నేనేం పెద్ద పదాలు వాడట్లే, అంతకన్నా పెద్ద పదాలు దొరక్క అక్కడితో ఆగిపోతున్నాను. నిజంగా సిచ్యువేషన్ అట్లాగే ఉంది. అధికారులు సహకారం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరం, ఎమ్మెల్యేలు ఎక్కడ ఛాన్స్ దొరుకుద్దా అని ఎత్తుకుంటున్నారు. ఎంపీలు అయితే మాకొద్దు బాబోయ్ మేము పోటీ చేయం, ఎవడన్నా అవకాశం అయితే వేరే పార్టీలో చేస్తామనే పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయనే కొంతమంది మీరు పనికిరారు, మీరు పని చేయలేదు అని చెప్పేసి మీరు వద్దు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త పల్లవి రీసర్వే చేస్తున్నాం మీ నియోజకవర్గంలో, అందులో వచ్చిన దాన్ని బట్టి ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ ఏమైనా ఛాన్స్ వస్తే ఇస్తాం అనేది లీక్లు ఇస్తున్నారు. అంటే ముందు చేసిన సర్వే ఎవరు చేశారు, ఇప్పుడు ఎవరు చేస్తారు తెలియదు. అది వాళ్ళకే క్లారిటీ లేదు. అంటే ఏదో కొంత మభ్యపెట్టే ప్రయత్నం ఏదో జరుగుతోంది. ఎందుకు అని అంటే రాజ్యసభ సభ్యత్వాల కోసం ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ లోపు వీళ్ళు చేజారకుండా మభ్యపెట్టి దానికి ఓట్లు వేయించుకునే వ్యవహారం అనుకుంటున్నారు అందరూ. సో ఎంతవరకు దీన్ని ఈ బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఎంతవరకు దీన్ని విశ్వసిస్తారు? ఇప్పటిదాకా రకరకాల అవమానాలకు ఎదురొడ్డి చీకొట్టిన తప్పని పరిస్థితులు అక్కడ ఉన్నవాళ్ళు ఇక నువ్వు పనికిరావు, నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పితే ఆ ఆగ్రహంతో ఊగిపోతున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మభ్యపెడితే మాత్రం మెత్తపడతారా అనేది ఒక ప్రశ్న అయితే, ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది టీడీపీకి వెళ్ళారు ఆ మధ్య ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు, కానీ కొంతమంది వీళ్ళే ఇది చేయడం ఇదంతా. దీంతో వాళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోతే బాగోదని టీడీపీ నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. కానీ డౌట్ చివరి నిమిషంలో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఏదన్నా సమాధానం ఇచ్చినా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారా అంటే డౌటే ఉంది చాలా మందికి. ఎందుకంటే రాజకీయాలు అట్లా ఉన్నాయి కాబట్టి. మరి వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తారా అంటే చూడాలి ఏం జరుగుతుందో. పైగా ఇక్కడ ఒక 2 కీలకమైన పరిణామాలు ఉన్నాయి. ఒకటేమో నోటీసులు, ఒకటేమో రాజీనామాలు. గంటా శ్రీనివాసరావు గారు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం రాజీనామా చేశాడు స్టీల్ ప్లాంట్ కోసం. 3 ఏళ్ల నుంచి ఎందుకు దాన్ని ఆమోదించలేదో అర్థం కాదు. సడన్గా ఇప్పుడు ఆమోదించారు. స్పీకర్ గారైనా ఎందుకు అలా ఆలోచించారో ఏమో తెలియదు మనకి. ఆమోదించే ముందు 3 ఏళ్ళు అయింది కాబట్టి ఒకసారి పిలిచి మరి నీ ఒపీనియన్ ఏంటని అడగాలి. అది ఎందుకు అడగలేదో, అడగకుండానే ఎందుకు చేశారో. శాసనసభలో ఇలాంటి సంప్రదాయాలు ఉంటాయి, అసెంబ్లీలో అసలు సంప్రదాయాన్ని పాటించలేదు ఇక్కడ. అది ఒకటి. మరి ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారు ఈ మధ్యనే రాజీనామా చేశాడు. మరి అది ఆమోదించలే ఇంకా. మరి అదెందుకు ఆమోదించలేదు? ఇలాంటి చిలిపి చేష్టలు కనపడుతున్నాయి కొద్దిగా వైసీపీలో. సో వీటి మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో జీవీ రెడ్డి గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అలాగే ప్రసాద్ గారు అండ్ కొలికపూడి గారు కంటిన్యూ అవుతారు. ముందుగా ప్రసాద్ గారు, ఇది ముందు ఈ ఎమ్మెల్యేలు దూకేస్తున్న ఎమ్మెల్యేలు, దూకేయబోతున్న ఎమ్మెల్యేలు, వీళ్ళకి ఏదో మళ్ళీ రీసర్వే అని చెప్పి కాస్త జోకట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి పతనం ఆయనకి తెలుసు, ఆయన ఓడిపోతున్న విషయం ఆయనకి, ఆయన కోట కారణ జన్మలకు మాత్రమే తెలుస్తుంది, స్పష్టంగా తెలుసు. అయితే దాని నుంచి పబ్లిక్ మూడ్ని డైవర్ట్ చేయడానికి ఆయన ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా గట్టిగా ప్రతిఘటన వచ్చిన తర్వాత నేను సర్వే చేశానని నాకు ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఒక ఎమ్మెల్యే ఒక మాట చెప్పాడు. అయ్యా నా పనితీరు బాగోలేదు, నువ్వేమో జనానికి దండం పెట్టు తిరుగు, నువ్వు నా బొమ్మను చూసి గెలుస్తాడని చెప్పాడండి. ఇప్పుడు నా టికెట్ మారుస్తున్నారు, నేను మా ఊళ్ళో పనికి రానివ్వండి పక్క ఊళ్ళో ఎలా పనికి వస్తాను అడిగాడు. అంటే జనరల్గా ఇంతకుముందు చాలా తక్కువ స్థాయిలో నియోజకవర్గాలు మార్చేవారు అనివార్యమైతే తప్ప. మీరు 2009 ముందు ఏదైతే ఇది డీలిమిటేషన్ వచ్చిందో అంతకుముందు 30-40 సార్లు గెలిచిన వాళ్ళు కూడా తప్పకుండా ఓడిపోయారు కాన్స్టిట్యూన్సీ బైఫర్కేషన్. అంటే ఒక 3 మండలాలు మారితే వాడి తలరాత మారిపోద్ది.
అవును. అలాంటిది నువ్వు 3 జిల్లాలు మార్పించేస్తే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా బోర్డర్లో ఉంటుంది రాజ్యం అని, అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల రాజుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? పాయకరావుపేట పెట్టాడు. ఎక్కడ పాయకరావుపేట, ఎక్కడ శ్రీకాకుళం? అంటే ఈయన వెడగొట్టులో 3 జిల్లాలు దాటి వచ్చాయి. ఆ ఊళ్ళో ఎంత బాబురావు అనే వ్యక్తి భుజాన్ని వేసుకుని తిరిగినా స్థానిక ప్రజలు అన్ని వ్యతిరేసుకోవాలిగా. కొద్దిమందికి ఆ రకమైన క్రెడిట్ ఉంటుంది. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ప్రతి ఎలక్షన్కి ప్రతి కొత్త పార్టీతో 3-4 చోట్ల గెలిచాడు. అంటే ఒకే పార్టీ మీద ఇప్పుడు గెలవలే, 4 పార్టీలు మారాడు, 4 చోట్ల గెలిచాడు. ఒకే జిల్లాలో 5-6 సార్లు గెలిచినాడు ఉన్నారు, 7 సార్లు గెలిచినాడు ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు తీసుకుంటే ఆనం ఫ్యామిలీ 7 నియోజకవర్గాలు గెలిచారు వాళ్ళ తరం 8 తరాల్లో. అలాగే కొన్ని కుటుంబాలకి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి నా బొమ్మట్టుకు తిరగండి మీరు గెలుస్తారు అంటే 2019లో ఆయన బొమ్మతో పనిచేసింది, ఇప్పుడు ఆయన బొమ్మ పనిచేయదు అని స్పష్టంగా తెలిసిన 5-6 మంత్రులు నాతో చెప్పారు, అయ్యా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే 6 నెలల ముందే వాళ్ళ తరదా తెలిసిపోయింది. నిజంగా ఈ అభ్యర్థులు మార్చేప్పుడు 6 నెలల ముందు మార్చుంటే వాడు కనీసం నియోజకవర్గం ఎక్కడ చూసుకునేవాడు. ఇప్పుడు ఈ నియోజకవర్గాలు మాకు వద్దని చెప్పిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. మొన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట అన్నాడు, టెక్కట్రాని వాళ్ళు అదృష్టం 40 కోట్లు మిగులుతుందని. జగన్మోహన్ రెడ్డికి 40 కోట్లు ఇచ్చి మనం పోటీ చేసి సంపాదించింది ఏముంది అని ఓపెన్ గా చెప్పేశాడు ఆయన. నాకు తెలిసి అధికారికంగా 35 సీట్లు లోపే వస్తుంది. అంటే 151లో 35 పోతే 126 ఇంటికి వెళ్ళిపోయినట్టు. 2021 సెప్టెంబర్లో నేను మన స్టూడియోలోనే చెప్పాను 120 స్థానాలు మైనస్ అవుతాడని. ఇవాళ ఒక ఆయన చెప్పాడు అసలు 10 సీట్లు కూడా రాకూడదు సార్ అన్నాడు. అంటే ఎంత కసిగా ఉన్నారు, రాకూడదనేది అది కదా, ఎంత కసిగా ఉన్నారని. అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ఎంత కసిగా వేశారో ఇవాళ అంత కసిగా దించేయడానికి రెడీ అవుతున్నారు. ఒక ఊళ్ళో ఒక టికెట్ ఎవరికి వస్తుంది అనేది ఇవాళ 5 సీనియర్ మంత్రులు ఎవరు చెప్పలేకపోతున్నారు, వాళ్ళే చెప్పలేకపోతున్నారు. ఇవాళ సీనియర్ మంత్రి అన్నాడు నేను పోటీ చేయదలుచుకోలేదు ఆయన అడుగుతున్నాడు అని. రైట్. జీవిరెడ్డి గారు మళ్ళీ ఏదో సర్వే చేసి ఇప్పుడు ఎవరినైతే వద్దన్నాడో అందులో చాలా మంది మీ పార్టీకో ఇంకో పార్టీకో మాట్లాడుకుంటున్నారు, అవకాశం ఉంటే పోటీ చేస్తారు, లేకపోతే పార్టీతో అసోసియేట్ ఉంటారు, రకరకాలుగా జరుగుతుంది, కొంతమంది రిజిగ్నేషన్ ఇస్తున్నారు కదా. సో ఇప్పుడేదో మళ్ళీ రీసర్వే చేస్తాము అని వాళ్ళు ఏదో జోకొట్టే ప్రయత్నమో మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎంతవరకు వీళ్ళు ఆగే అవకాశం ఉంది అక్కడ? గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. నాకు ఒకటి జోకొట్టే ప్రయత్నం ఉందా అంటే కొంత ఉంది, కానీ దానికి మించి నాకేంటంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్ ఫికిల్ మైండెడ్. చాలామంది జోకొడుతున్నారు అనుకుంటారు కానీ ఆయన మోస్ట్ ఫికిల్ మైండెడ్, అంటే నిలకడలేని మనస్తత్వం. కానీ ప్రచారం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నట్టే కట్టుబడి ఉంటాడు, వెనక్కి బోర్డు అంటారు. కానీ నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, వారికి ముందున్న సీనియర్స్లో మొత్తంతో చూసినా కూడా ఇంత నిలకడలేని మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈయనే. కాకపోతే ప్రచారం అంటే చేయించుకున్నాడు. ఏ అంశాన్ని మీరు కూడా గతంలో కన్నా సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తే ఏ అంశం మీద ఆయన నిలబడ్డు టక్కంటే మళ్ళీ వెనక్కిపోతాడు. ఆఫ్టర్ ఆల్ చిన్న క్యాబినెట్ మీటింగ్లకి 4 సార్లు పోస్ట్ పోన్ చేపిస్తాడు. అట్లాంటి దగ్గర నుంచి రాష్ట్ర విభజనప్పుడు ముందు కావాలన్నాడు, తర్వాత మళ్ళీ సమైక్యాంధ్ర అన్నాడు, మళ్ళీ ఆర్టికల్ 3 ప్రకారం విభజించమని చెప్పి లెటర్ ఇచ్చాడు. సో అట్లా అక్కడి నుంచి చేసుకుంటే ప్రతిదీ అంతే. కాంగ్రెస్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, నన్ను జైల్లో పెట్టారన్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి ప్రణబ్ ముఖర్జీ గారికి రాష్ట్రపతి అభ్యర్థికి ఓటేశాడు. తర్వాత బీజేపీ మాకు సిద్ధాంతపరంగా వ్యతిరేకమైన పార్టీ అన్నాడు. మళ్ళీ అదే పార్టీకి 2017లో కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది. సో ఆ విధంగా ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు కూడా జరిగేది ఏంటంటే బుజ్జగించడం కంటే కూడా ఫికిల్ నేచర్ ఎక్కువ. అంటే మనస్తత్వం నిలకడలేని మనస్తత్వంతో ఇష్టం వచ్చినట్టు అదేదో చిన్నపిల్లలు కదా ఇట్లా కార్డ్స్ ఆడు 3 ముక్కలు ఆట ఇసిరేసినట్టు అక్కడ పెట్టడం, అరే అక్కడ పెట్టాను దీన్ని మళ్ళీ మార్చు, మళ్ళీ ఇచ్చేసి న్యూస్కు బయటకి ఇవ్వడం, అట్లా చేస్తున్నట్టు తప్పితే నాకైతే బుజ్జగిస్తున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒకవేళ రాజ్యసభ కావాలంటే రేపు 126 అయితే సరిపోతాయి. రాజ్యసభకి 151 సీట్లలో ఒక 5 మంది వెళ్ళిపోయినా కూడా 146లో 126 అయితే సరిపోతాయి. ఈ ఒకవేళ బుజ్జగిచ్చినంత మాత్రాన వాళ్ళు ఓటు వేయాలనుకుంటే వాళ్ళు ఆల్రెడీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం మొన్న, అప్పుడే మేము దగ్గర నుంచి ఓటేయలేదు. ఇంకా ఈరోజు అవుతారు రాజ్యసభకి. మొన్న మా పార్టీని పెట్టినప్పుడే స్వచ్ఛందంగా మేము అడగకుండానే వచ్చి మాకు ఓటేశారు. ఎవరు వేశారనేది మాకు తెలియదు, వాళ్ళు ఏదో కొంతమంది మీద అనుమాన పడుతుండ్రు, అందరినీ చూసినట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు ఇప్పుడు. సో అప్పుడే ఎమ్మెల్సీ ఓట్లలోనే మాకు ఓటేస్తే ఇప్పుడు రాజ్యసభలో ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు ఆయన లెక్క చేస్తారు వాళ్ళు.
అదొకటి. సో అందుకని చెప్పేసి అది రూల్డ్ అవుట్. రెండోది వచ్చేసరికి వైనాట్ 175 అంటున్నాడు కదా, మరి వైనాట్ 175 నోడికి సారీ ఈయన ఒక మాట అన్నాడు, బొమ్మ చూసి 2019 బుట్టిది అబద్ధం. ఆయన బొమ్మ చూసి ఎప్పుడు బలేదు, ఆయన బొమ్మ చూసి ఓటేది సార్. 2014లో వాళ్ళ తల్లిగారిని ఎందుకు ఓడిస్తారు? ఇద్దరు బొమ్మలు చూసి మరి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఓట్లు పడాలి కదా. మరి శ్రీమతి విజయలక్ష్మి గారే వైజాగ్ సాక్షాత్ ఓడిపోయారు కదా. మరి బొమ్మ చూసి కాదు ఏం కాదు, కోడికత్తి వివేకానంద రెడ్డి గారి హత్య రోజు ఏడుస్తాడు కాబట్టి ఒక రోజు ఇద్దాం అవకాశం ఇద్దామని చెప్పేసి కొంత సానుభూతి ఇవన్నీ తప్పితే బొమ్మ చూసి కాదు ఏం కాదు. మొన్న అభ్యర్థులు కూడా మంచి అభ్యర్థులు ఉన్నారు దొరికిన వాళ్ళు. సరే ఇప్పుడు వాళ్ళందరూ ఇంత చేరి పాడైపోయారు, కానీ లేకపోతే మంచి స్టేచర్ ఉన్న వాళ్ళు కదా. ఇప్పుడు ధర్మాన గారు ఉన్నారు, ఎట్లాంటి వ్యక్తి, ఎలా తయారయ్యాడు, ఎటువంటి మాటలు మాట్లాడాడు ఈ 1924 మధ్యలో, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు మంచి స్టేచర్ ఉన్న వాళ్ళు ఎట్లా చెడిపోయారంటానికి. ఇప్పుడు వాళ్ళు పనికి రాకుండా పోయారు, ఇప్పుడు అర్థం కావట్లేదు. నేను చెప్పినట్టు వైనాట్ 175 కదా, నాకు తెలిసినంత వరకు ఇంకొక వారం 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారు వైనాట్ 175 ఇంకోసారి అంటాడు. కాదు ఈసారి ఎమ్మెల్యేలు గెలిచేది ఎమ్మెల్యేలు కాదు, వైనాట్ 175 అభ్యర్థులు. మీకు అర్థమైందా? మొన్నటిదాకా ఏమన్నాడు, 175 ఎమ్మెల్యేలు గెలుతామండి, ఈసారి 175 ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎలా దొరకరో చూస్తానంటాడు. గ్యారంటీ ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది కదా, 170 స్థానాల్లో పోటీ చేయడమే గగనం అనేది మీ కవి హృదయం. కవి హృదయం కదా, అంతే కవి హృదయం అంటారా. రేపు అంటారు చూడండి, వైనాట్ 175 మనకి ఎందుకు అభ్యర్థులు దొరకరో చూద్దాము అంటాడు చూడండి. నిజంగా ఈరోజు అదే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుందంటే గుమ్మడి దేవరాం గారు టికెట్ ఇచ్చారు కదా ఎంపీ. మాలో ఒక ప్రాంతీయ పార్టీలో, అది రూలింగ్ పార్టీలో అంటే అధికారంలో ఉన్న పార్టీలో ఒక ఎంపీ టికెట్ తెచ్చుకోవడం కోసము ఎంత కింద పైన పడతారండి, ఎంతో శ్రమ చేస్తే కానీ రాదు. అట్టాది ఎంపీ టికెట్ ఇస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడ కూర్చుంటే నిన్న రామసుబ్బారెడ్డి గారిని పంపించారు, పోటీ చేస్తావా లేదా చెప్పాయా ఏదో ఒక విషయం అని. అదేవిధంగా చలంశెట్టి సునీల్ గారికి కాకినాడ నుంచి ఇస్తే పోటీ చేయని పక్కన కూర్చున్నాడు. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులకి ఇస్తే మేము పోటీ చేయమంటారు, ఏది కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా. వీణ మార్చడం కాదు, వాళ్ళు మార్చుకుంటున్న అభిప్రాయాలు. అందుకు నేను చెప్తానని ఇవేమి ఊరక నేను ఊహించో లేదా కవివృదంతో నేను చెప్పాను, ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలే బయటకు వస్తున్నాయి కదా, మళ్ళీ మారుస్తున్నారు కదా. సో ఆ నేపథ్యంలో గ్యారంటీగా 1-2 వారాల్లో వైనాట్ 175 ఎట్లా దొరకరు 175 అభ్యర్థులు అంటారు చూడండి గ్యారంటీగా. లేకపోతే ఏంది వెంకటకృష్ణ గారు 3 ముక్కలాట నాట ఆడాడి ఇందాక వారు చెప్పినట్టు ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి కొంతమంది అనొచ్చు, మీరు మార్చారంటూ. ఎప్పుడు కూడా ఏదైనా సబ్జెక్ట్ ఎప్పుడు లిమిట్ గా ఉంటుంది. టీడీపీలో మార్చలేరా అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా టీడీపీలో వెస్ట్ గోదావరి నుంచి మా జవహర్ గారిని తీసుకొచ్చి కృష్ణా జిల్లాలో వేశారు. మార్చలేదు, మేము చేయలేదు, అక్కడ జిల్లాలో వాళ్ళు మీకు టీడీపీలో చెల్లుతారంటే అక్కడ కాదు. ఎనీథింగ్ మైనారిటీ అనేది లిమిటెడ్ ఉన్నదాన్ని ఎవరు పలుచుకోరు. అది మేజర్ అయినప్పుడే డిస్కషన్ వస్తుంది. ఈ రోజు చర్చ ఎందుకు వచ్చిందంటే మీ దాంట్లో మేజర్ అయింది కాబట్టి మొత్తం చల్లని కాసులు అవుతున్నారని మీరే చెప్తున్నారు. ఒకటి ఏదైతే పార్టీ స్ట్రాటజీలో భాగంగా మారుస్తారు. ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి వస్తుంది కదా. ఇక మార్చండి ఎక్కడ అంటే ఈయన మాట ఈయనని వాళ్ళు ఇద్దరు ఉన్నారు అంటే లెక్క చేయని వాళ్ళు. ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ గారు, రాయలసీమ నుంచి పెద్దిరెడ్డి గారు. వీళ్ళిద్దరు ఈయన మాట వినరు కాబట్టి, ఈయన మాట వాళ్ళ దగ్గర చెల్లదు కాబట్టి వాళ్ళు చెప్పిన అభ్యర్థులను పెట్టుకుంటున్నారు అక్కడ వీళ్ళిద్దరు. ఇంకా మిగతాదంతా 3 ముక్కలాట అయిపోతుంది. సో అది పరిస్థితి. సో నాకు తెలిసినంత వరకు అదే అవుతుంది. ఎన్నికల టయానికి ఎంతమంది బీఫాములు ఇచ్చినా కూడా ఎంతమంది నామినేషన్లు వేస్తారో, నామినేషన్లు వేసినా ఎంతమంది ప్రచారానికి వెళ్తారో, ప్రచారానికి వెళ్ళినా కూడా లాస్ట్ రోజుకి ఎంతమంది ఏజెంట్లను కూర్చోబెట్టుకుంటారో కూడా ఈ రోజు వైసీపీలో పరిస్థితి ఇది. చూసేవాళ్ళు అనుకోవచ్చు టీడీపీ కాబట్టి మరీ ఎత్తిపోయింది అన్నట్టు చెబుతున్నాడు, అంతేం ఎత్తిపోలేదు అంటున్నారు వైసీపీ. వాస్తవంగానే ఎత్తిపోయింది ఆ పరిస్థితి. లేకపోతే 151 సీట్లు 22 ఎంపీలు వచ్చిన పార్టీకి ఈ రోజు అభ్యర్థుల కోసం ఇంత కింద పైన పడాలా, ఇంత కసరత్తు అవసరమా? 4 నెలల ముందు నుంచే డిసెంబర్లో మొదలు పెట్టారు. అంత బలంగా ఉన్న పార్టీ అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత స్టేచర్ ఉంటే ఈ పరిస్థితి వస్తలేదు. ఇంకోటి ఒక పాయింట్ క్లోజ్ చేస్తాను. అసలు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. వారు సొంత నమ్ముతున్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నమ్మినట్టు నటిస్తున్నారే చాలా మంది అలాగే ఉన్నట్టుంది పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది. ఇంకా నమ్మే బ్యాచ్ ఉన్నారు. ఆ నమ్మే బ్యాచ్ కూడా చెబుతున్నాను, సొంత కన్న తల్లినే పని అయిపోగానే గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి, అది పేపర్ మీద ఉండే పదవి, దానికేం ఆ పదవితోటి పార్టీలో ఉండే పదవితోటి ప్రభుత్వ పదవులు రావు. అయినా కూడా ఆ పదవి కూడా ఉంచకుండా ఆవిడకి నిర్దాక్షిణంగా మొన్న లాస్ట్ ఇయర్ జూలై 8న ప్లీనరీ పెట్టి ఆవిడ చేత రిజైన్ చేపిస్తే కన్న తల్లిని పార్టీలో ఉంచుకోలేక
రిజైన్ చేయించారు. అది కూడా గౌరవ అధ్యక్షురాల పదవి, రాజకీయ పార్టీ ద్వారా వచ్చిన పదవి అది. దాన్ని కూడా ఉంచకపోతే మీరు ఎట్లయా నమ్ముతారు? కింద వెంట పెట్టుకొచ్చి మరి అదే వైఎస్ విజయమ్మ గారిని అవసరమైనప్పుడు మాత్రం వైజాగ్లో పోటీ చేపించాడు. ఎందుకంటే ఆవిడ ద్వారా ఆవిడని చూపించి భర్త చనిపోయిన మహిళ కాబట్టి 2009లో చనిపోయారు కాబట్టి 4 ఏళ్ళకు సానుభూతి ఉంటుందని చెప్పేసి ఆవిడని చూపించి ఓట్లు అడిగాడు. ఎప్పుడైతే ఆవిడ అవసరం తీరిపోయిందో, ఈయన ముఖ్యమంత్రి గెలిచిపోయాడో, ఇంకా ఆవిడ అవసరం లేకుండా పోయింది. తల్లిని అఫీషియల్గా రిజైన్ చేయించారు, సొంత చెల్లెల్ని అన్అఫీషియల్గా పంపించారు. సరే, కారణాలు ఏదో తెలియదు. ఈవిడిని పంపించింది అయితే అఫీషియల్గా కాబట్టి మనం మాట్లాడవచ్చు, ఎందుకంటే వారే రిజైన్ చేయించారు కాబట్టి. శర్మిల గారు, రాచమల్లి ప్రసాద్ రెడ్డి చెప్పాడు సొంత చెల్లి కాదు అని. అతను ఒక పర్వటలు ఎలా కాకుండా పోతుంది? విభేదాలు వచ్చినంత మాత్రాన వాళ్ళ ఎమ్మెల్యేకి తెలుసా, నీకు తెలుసా? సో ఇదంతా ఆన్ రికార్డు కదా. మీరు వైసీపీ బ్యాచ్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా నమ్ముతున్నారో అర్థం కాలేదు. సొంత కన్న తల్లిని మళ్ళీ చెప్తున్నాను, రిజైన్ చేయించాడు కదా. సొంత కన్న తల్లి అంతేలే, అంటే వాళ్ళు మాట్లాడే భాషను బట్టి మనం వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ కకావికలమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా కూడా ఇది స్వయంకృతాపరాధమే అనుకోవచ్చా, లేకపోతే గ్రౌండ్ బలహీనపడేసరికి ఎవరికి వాళ్ళు సిచ్యువేషన్ అర్థమయ్యి శ్రీనివాసరావు ఈ కకావికలం ఇలాంటివన్నీ మనం చర్చిస్తున్నాం కదా ఇందాక నుంచి. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేది ఒక అంశం అయితే, ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ తిరుపతిలో ఇండియా టుడే కాంక్లేవ్ జరిగింది. ఆ కాంక్లేవ్లో ఆయన ఏదో కొంచెం భవిష్యత్తుని ఊహించినట్టే మాట్లాడాడు. ఇఫ్ ఐ గెట్ డౌన్ ఐ విల్ బి హ్యాపీ. కాంక్లేవ్లో నేను ఓడిపోయినా కూడా నాకు ఎట్లాంటి రిగ్రెట్స్ లేవు అన్నాడు. అది ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. అది ఒకసారి అది వేసేదా కావచ్చు కదా, మీరు ఒకసారి అది ప్లే చేయండి అమ్మా. అరే మేము దేనికోసం ఎదురు చూస్తున్నాము, ఆయన అదే చెప్తే ఎట్లా అవుతామండి? వాటం ఒప్పుకున్నాడని. These 56 months, I'd say, Rajdeep, have been those months where I can say to myself that I've done my bit. And no regrets. I've ensured that I've touched so many crores of people. And I have, that's what gives me the satisfaction that even if I were to step down today, I have absolutely no regrets. I'm more than happy. And you are going to the... more than happy. మళ్ళీ ఒకసారి వేయండి, ఒకసారి 151 సార్లు వేయండి. Have been those months where I can say to myself that I've done my bit. And no regrets. I've ensured that I've touched so many crores of people, and I have, that's what gives me the satisfaction that even if I were to step down today, I have absolutely no regrets. I'm more than happy. And you are going to the... చివరి మోర్ దెన్ హ్యాపీ చిత్రమైన ఇది వచ్చింది. నేను చాలా చేశాను ప్రజలకి, ఇప్పటికిప్పుడు నేను ఓడిపోయి గది దిగిపోయినా బాధపడేది ఏం లేదు, నేను ఊహించిన దానికంటే సంతోషంగా ఉంటాను. అసలు ఆ పదాలు మొన్న ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు ఇలాంటి పదాలు వేదాంతం చెప్పేవాడు. ఆయన నేను ఓడిపోతే మీరు నష్టపోతాను అన్నాడు. నేను ఫామ్ హౌస్ లో కూర్చుంటా, నాకు వచ్చిన నష్టం లేదు, ఇలాంటి మాటలు ఫస్ట్ టైం ఐ థింక్. అవునా జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్లలో ఫస్ట్ టైం. ఏ 30 ఏళ్ళదా? 30 ఏళ్ళు ఉంటానన్నాడు కదా. సర్లే, మీ సెటల్స్ చచ్చిపోతారండి బాబు. సో అది దాని మీద మీ ఒపీనియన్ అది కూడా చెప్పండి శ్రీనివాసరావు. ఇందాక మీరు ఆ బయట మళ్ళీ వేసుకొని చూడండి, మళ్ళీ ఏమంటే వేస్తాను. ఆ వాక్యంలో కంటిన్యూటీ లేదు, ఆ మాటలో కాన్ఫిడెన్స్ లేదు, ఎప్పుడూ ఉండదులేండి. గొంతు తడబడుతుంది, ఓటమి చావు కళ మొహంలో కనపడుతుంది. ఓడిపోతున్నాను అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడుతుంది. ఓడిపోతున్నాను నమ్మకం కనపడుతుందా? ఎందుకు అంటే
ఆయన నేను ఇందాక చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు ఈజ్ నథింగ్ అన్న మనిషి, నేను రేపు ఓడిపోయినా నాకు నో రిగ్రెట్స్ అన్నాడు అంటే నేను కూడా నథింగ్. కేసీఆర్ టూ బహుశా మొన్న వచ్చినప్పుడు సరే, చెప్పారేమో. అసలు ఈ లైన్ నువ్వు కూడా వేడిగా ఉన్నావు. సార్, ఆయన అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. పరిపాలన ఆయనకు తెలియదు. మీరందరూ రోజు కూర్చొని సలహాదారులను విమర్శిస్తారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకు అంటే ఆయనకు ఎవరు సలహాదారులు లేరు, ఆయన ఎవరు సలహాలు తీసుకోడు. సలహాదారులు ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయనకు కాదు. ఆయన ఎవడు సలహాలు తీసుకోడు, ఎవడి మాట వినడు. సరే, మరి ఇప్పుడు ఈ చర్చ ఎందుకు జరుగుతుంది? మీరు కకావికలమని ఎందుకు టైటిల్ పెట్టాల్సి వచ్చింది? ఎందుకు అక్కడ కొంప తగలబడుతుంది నెల రోజుల నుంచి అంటే, 4.5 సంవత్సరాల పాటు జనం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. కాబట్టి ఈ 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాయకులు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఇందాక రెడ్డి గారు చెప్తున్నారు కదా, జయరాం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని. ఇప్పుడు నిన్నటి దాకా వీళ్ళందరికీ జగన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఇప్పుడు వాళ్ళు జగన్ ట్రై చేస్తుంటే వాళ్ళు ఎవరు ఫోన్లో దొరకట్లేదు. అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఈ దేశ చరిత్రలో అత్యధిక మెజారిటీ ఇచ్చిన 1984 ఎన్నికల తర్వాత 89లో కాంగ్రెస్ ఓడిపోయిందండి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు ఎంత మద్దతు ఇస్తే అంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తే అంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఆయన కూడా చెప్తాడు మాటల్లో. జగన్మోహన్ రెడ్డి స్టేజీ మీద చెప్పే మాటలకి, జగన్మోహన్ రెడ్డి నాయకులతో ప్రవర్తనకి అసలు సంబంధం ఉండదు, అస్సలు సంబంధం ఉండదు. కనీసం అపాయింట్మెంట్ కూడా లేదు. ఇప్పుడు అసలు మరి ఎందుకు వీళ్ళందరినీ బతులాడుతున్నారు అంటే, మీరు చెప్తున్నారు రీసర్వే అని. ఇప్పుడు ఈ అరాచక పాలన అనేది అందరికి అర్థమైందండి. మొన్నటిదాకా మీరు చెప్పారు, నేను చెప్పాను, రెడ్డి గారు చెప్పారు, ప్రసాద్ అని చెప్పారు, అందరూ చెప్పారు. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నారు, వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు. అసలు ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, జగన్ వల్ల ఎక్కువ మోసపోయింది ఎవరు అంటే వైసీపీ కార్యకర్తలు, ఎక్కువ నష్టపోయింది ఎవరంటే వైసీపీ కార్యకర్తలు. అంటే రాష్ట్రం ఒక పక్కన పెడదాం, ప్రజల్లో ఇప్పుడు ఈ నేపథ్యంలో జగన్ వైఫల్యాలకి ఎవరిని బలి చేయాలి, జగన్ అరాచక పాలనకి ఎవరిని బలి చేయాలి, ఎవరినో ఒకటి బాధ్యులుగా చేయాలి కదా. ఆయన బాధ్యత తీసుకోవటం లేదు, ఆయన ఏం చేస్తున్నాడు, నీ సర్వే రిపోర్ట్ బాగాలేదు కాబట్టి నీకు ఇవ్వటం లేదు అంటున్నాడు. అసలు నీ సర్వే రిపోర్టుకు సంబంధించి ఈ 4.5 సంవత్సరాలు ఈయన ఏం చేయనిచ్చాడు? ఈ 4.5 సంవత్సరాల్లో మంత్రులు ఏమన్నా పని చేయనిచ్చాడా, ఎమ్మెల్యే ఏమన్నా పని చేయనిచ్చాడా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడన్నా ఉన్నాయా? అసలు అభివృద్ధి గురించి ఎక్కడన్నా ఒక సమీక్ష ఉందా? కాబట్టి 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న దారుణాల గురించి, అరాచకం గురించి, ఆర్థిక విధ్వంసం గురించి మనందరం కూర్చొని చెప్పున్నది వాస్తవం అని వైసీపీ నాయకులు ఈ రోజు మనకు సర్టిఫికేట్ ఇస్తున్నారు. బహుశా ఆయన కూడా గ్రహించినట్టున్నారు. నేను చెప్తున్నా కదండి, నిన్నటి దాకా ఏమనుకున్నారు, పార్టీ చాలా లావుగా ఉంది అనుకున్నారు. ఈ రోజు లావు వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. అరే అసలు వైఎస్ఆర్సీపీ అంతా వసంతంతో నిండిపోయింది అనుకున్నారు. ఈరోజు వసంతం లేదు, వసంతం కూడా వదిలి వస్తుంది. ఇలా మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కొలాప్సింగ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ చేసిన అద్భుతం ఏంటంటే, ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది, ఎంత నిర్బంధంలో కూడా, తీవ్రమైన నిర్బంధంలో కూడా నాయకత్వం పార్టీని కాపాడుకుంది. నాయకత్వం పార్టీని కాపాడుకుందండి. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడుతున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు పాదాభివందనం చేయాలి. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడబోతుంది వాళ్ళే, నాయకులు కూడా కాదు, ఆ కార్యకర్తలే. కేసులో ఇరుక్కుంది వాళ్ళే, హత్యలకు కాబడింది వాళ్ళే, జైలుకి వెళ్ళొచ్చింది వాళ్ళే. అరే మొన్నటికి కూడా నూజివీడు జైలుకి వెళ్ళారండి తిరువురు కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్తో నాని కేసులు పెడితే పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేశాడు.
ఒక్క నిమిషం ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు గేట్లు ఎత్తేస్తే ఇంకేముండదు. గేట్లు వస్తే వరద వస్తుంది. వరద వస్తే అది సామాన్య ప్రజలకు నాశనం. ఒకటి మాత్రం నిజం అండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా వాళ్ళ పార్టీ నాయకుల్ని ఈ 4 సంవత్సరాలు 8 నెలలు హెరాస్ చేశాడండి. డొమెస్టిక్ వైలెన్స్ అంటారే, ఇది పార్టీలో నిజంగా అండి. ఒక ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేక, ఒక ఎమ్మెల్సీకి అపాయింట్మెంట్ లేక, ఒక మినిస్టర్కి అపాయింట్మెంట్ లేక 4.5 సంవత్సరాల పాటు అసలు ఎవరైనా నేను మినిస్టర్ని అని ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగిన పరిస్థితి ఎక్కడుందండి? మీరు ఏ మినిస్టర్ మొహం చూడండి. బొత్స సత్యనారాయణ గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని వీళ్ళందరూ కలిసి పెద్ద మనిషిని చేశారు ఈ మధ్య. ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఒక మామూలుగా కూడా పెద్ద మనిషిలే, కానీ వాడుకోలేదు కదా మొదటి నుంచి. అదే ఆయన వాడుకోలేదు, ఆయనకున్న అనుభవాన్ని వాడుకోలేదు, ఆయనకున్న బలాన్ని వాడుకోలేదు, ఆయనకున్న పాలనా అనుభవాన్ని కూడా ఇదేని వాడుకోలేదు, అవసరం లేదనుకున్నారు. కానీ ఈరోజు ఇంకో విషయం, ఈ అంగన్వాడీ సమస్యను పరిష్కరించింది ఎవరో తెలుసా? బొత్స సత్యనారాయణ గారు, జగన్ కాదు. బొత్స సత్యనారాయణ ఆఖరికి ఈ ప్రభుత్వం ఒక తీవ్రమైన సమస్యని పరిష్కరించలేకపోతే వాళ్ళతో చర్చించి బొత్స సత్యనారాయణ గారు నిర్ణయించారు. కాబట్టి ఒకటేనండి, ఇన్నాళ్ళు మనం చెప్పినవన్నీ నిజాలు. అక్కడ అరాచకం జరిగింది, అక్కడ నియంతృత్వం రాజ్యం వెళ్ళింది, అక్కడ ఒంటెత్తు పోకడా, అక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాకుండా మొత్తం పరిపాలనా వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసేశాడు. ఇవన్నీ ఈరోజు పాపాలు పండి మీ నోటి నుంచో, నా నోటి నుంచో, రెడ్డి గారి నోటి నుంచో కాకుండా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచే ఈరోజు ఆ మాట వచ్చేసింది. ఓడిపోయినా కూడా నో రిగ్రెట్స్, ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ అన్నాడు. మోర్ దాన్ హ్యాపీ కాదు, ఓడిపోయిన మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటానికి ఎన్ని కేసులు వస్తాయనేది మీరు ఇక ఎన్ని డిబేట్లు పెట్టినా దానికి ఎన్ని ఉండదు. 17 ఉంటుంది ఇవన్నీ. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని బయటని డీకోడింగ్ చేస్తారా? చేస్తే మీకు ఏమన్నా అర్థమవుతుంది? నిర్వేదం కనపడుతుంది. నో రిగ్రెట్స్ అని ఎప్పుడు అంటారు అని అంటే, నేను చేసిన దానికి ఫలితం అలాగే ఉంటది అన్నట్టే కదా. అంతే కదా శ్రీనివాసరావు సార్? ఒక్క విషయం, నో రిగ్రెట్స్ అన్నప్పుడు ఓటమి అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే, అది కనపడుతుంది. ఆయన సభలకు వెళ్తున్నాడు, ఆయన నాయకులతో మాట్లాడుతున్నాడు, పోటీ చేయటానికి ముందుకు రావటం లేదు. నేను ఒక విషయం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉండే ఒక నాయకుడు నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళు బలంగా ఉంటుంది అనుకున్న ఒక నియోజకవర్గం తెలుగుదేశం గెలుస్తుందని చెప్పాడు. వాళ్ళే చెప్పారు, వయసు బలంగా ఉంది అని ఒక నియోజకవర్గం తెలుగుదేశం గెలుస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడు నాయకులు భయపడుతున్నారు, నాయకుల భయాన్ని చూసి జగన్ భయపడుతున్నాడు. డీకోడ్ ఏముంది క్లియర్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్పడం వేరండి. ఇప్పుడు నేను చేశాను, నాకు ఫలితం దక్కకపోయినా కూడా సంతోషమే అని చెప్పేది వేరు. అది ఎప్పుడు చదువుతారంటే, తల్లిదండ్రులు పిల్లలకు నేను చేశాను, వాళ్ళు నా చేయకపోయినా కూడా సంతోషం అని చెప్పడం, ఆ కాంటెక్స్ట్ వేరు. ఆ కాంటెక్స్ట్ వేరు. రాజకీయాలు ఈ చెప్పడం వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు. రాజకీయాల్లో నువ్వు అసలు ఆ మాటే రాకూడదు, అన్నట్టుగానే ఉంటారు, గెలుస్తామంటారు. అలాంటిది నేను ఓడిపోయినా పర్వాలేదు, నాకేం నో రిగ్రెట్స్, బాధ ఏం లేదు, మోర్ దాన్ హ్యాపీ ఎట్లుంటది? ఈ చేసిన అరాచకం అంతా నీకు మోర్ దాన్ హ్యాపీ ఉండనిస్తుందా? మీరు అన్నారు కదా 17A అంటే ఏంటంటే పర్మిషన్ తీసుకొని, అంతే. పర్మిషన్ ఇస్తారండి, పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు అడ్డగోలు వెళ్ళారు కానీ వస్తుంది. ఎందుకంటే వస్తుంది, అన్ని చేశారు. ఒకటే రెండో వచ్చేసరికి నేను మళ్ళీ చెప్తున్నాను, వై నాట్ 175 క్యాండిడేట్స్ నాట్ ఎమ్మెల్యేస్, ఆ స్లోగన్ రేపటి నుంచి వైసీపీ ఎత్తుకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ధర్మాన ప్రసాద్ గారు టికెట్ అనౌన్స్ చేసిన వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు మేము పోటీ చేయమని. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారిని ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇంటర్నల్గా అడిగారు. ఇంటర్నల్గా అడిగిన అంశాన్ని అంత సీనియర్ అటువంటి వ్యక్తి బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా అయితే. అంటే పోటీ చేసే ఇంట్రెస్ట్ 1% కూడా లేదు. నేను బయట జనాలకి ఏం చెప్పకపోతే తన నెట్వర్క్ దింపుతాడు,
దింపి పోటీ చేపితే నేను నాశనం అయిపోతా, అది ముందే ఓపెన్ అయిపోయాడు. జస్ట్ జనాలు లేకుండా పోతే నన్ను వదిలేస్తారు. అదే ఈ జనానికి అర్థమైపోయింది, ఈసారి మనం ఈ ధర్మాన గారు పోటీ చేయట్లేదని ఆయన నియోజకవర్గ ప్రజలకు కూడా అర్థమైపోద్ది. ఇంకా నీకు అక్కడ కాదు, అది కాదు పాయింట్. అక్కడ జనాల్లోకి వచ్చి నేను పోటీ చేయదలుచుకునే ఇంట్రెస్ట్ నాకు లేదు, అయినా ముఖ్యమంత్రి గారు నన్ను అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటంటే మళ్ళీ రెండోసారి ఆయన అడిగారు అనుకోండి పార్టీ, అబ్బాయి ఎంత స్థాయి దిగజారిపోయింది వైసీపీ అంటారు, వద్దన్నా కూడా అంటపడుతున్నారనే. అది అనకూడదు కాబట్టి ఇక ఆయన వదిలేస్తారు. అలా వదిలేవారు కాబట్టి ఆయన బయటికి చెప్పుకున్నాడు ఈరోజు. అర్థమైంది మీకు? అంతేగాని జనాలకు నియోజకవర్గం ప్రజలకు చెప్పింది కాదు, అది ముఖ్యమంత్రి గారు చెప్పారు. అర్థమైందా? నువ్వు మళ్ళీ నన్ను అడిగావో నీ అంత చేతగాని వాళ్ళు లేడు అనుకుంటారు జనాలు, నీ ఇష్టం నన్ను అడగొద్దు. లేకపోతే ఒక పార్టీలో అంతర్గతంగా చర్చించుకున్న అంశాన్ని అంత సీనియర్ వ్యక్తి, అది మంత్రిగా ఉన్నారు ఇప్పుడైనా, అయ్యో రెవెన్యూ మంత్రి అండి. ఓకే సారీ, ఇది మరీ దారుడు అండి. గాడ్ ప్రామిస్ వెంకటకృష్ణ అయితే మదర్ ప్రామిస్ నిజంగా లేలే, నిన్ను తప్పట్ల ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ అలాగే ఉంది. మదర్ ప్రామిస్ నేను కిండల్ చేయడం కోసం చెప్పలేదు, నిజంగా గుర్తు రాలేదు ఆయన మంత్రిగా ఉండలేదు, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ ఉన్నట్టు గుర్తు. సో మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక పార్టీలో అంతర్గతంగా చర్చించిన అంశాన్ని బయటకు వచ్చి నన్ను పోటీ చేయమన్నాడు, నాకు చేసే ఉద్దేశం లేదన్నాడు అంటే ఇట్స్ గాన్ కేస్. ఫైనల్ గా ప్రసాద్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడే దాంట్లో మాట్లాడింది ఏంటి, దాని అర్థం ఏంటి అనేది ఒకటి, తర్వాత ఈ స్పీకర్ గారు ఇచ్చిన నోటీసులు ఇది ఎంతవరకు నిలబడుతుంది అనేది ఒకటి. టైం తక్కువ. మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే సందీప్ వేలాపన అంటారు, అంటే ఎండింగ్ వచ్చేసేటప్పుడు మన మనసులో ఉన్నవి బయటకు వచ్చేస్తాయి. ఆయన ఓటమి ఆయనకు తెలుసు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, ఇది వెల్ నోన్ ఫ్యాక్ట్. కాబట్టి అనుకోకుండా ఇవాళ పైగా వెళ్ళింది కూడా ఇండియా టుడే, దాంట్లో పాపం నిజాలు చెప్పించేస్తుంది. ఎవరు వెళ్ళినా ఇండియా టుడే దాంట్లో ఖచ్చితంగా మనసులో మాట్లాడాల్సిందే. ఆయన మాట్లాడాడంటే ఇవాళ దురదృష్టం ఏంటంటే ఒక పక్కన టిక్కెట్లు రీసర్వేలు మళ్ళీ నా బొమ్మ చూసుకోండి 175 అనే చోట అతను తన పరాజయాన్ని ముందే ఒప్పుకున్నాడు. పోటీ జనసేనకి ఎప్పటి నుంచి వచ్చేవాడు కూడా ఆయనే ఒప్పుకున్నాడు. పరిస్థితి ఇట్లా ఉంటుంది. అంటే మీకు ఉదాహరణ చెప్తా, రోసయ్య గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన తెనాలి వస్తుంటే రోడ్డు మీద తారేసి వాళ్ళు రోసయ్య గారు వెళ్తున్నారు అన్నారట. ఒక 6 నెలలు పోయిన తర్వాత రోసి గారు వెళ్తున్నాడు అన్నట్టు. ఆయన విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి అన్నా మన పని అయిపోయింది అన్నాడు. ఏంటి అలా చెప్తే ఇప్పుడే ఇంటెలిజెన్స్ అని చెప్పాడు మనం గెలుస్తున్నాం అన్నాడు. అన్న తెలకిందరిగా తప్పు చేసిన గెలము, ఇది నా ఎక్స్పీరియన్స్. నిన్న రోసయ్య అనేవాడు ఇవాడు రోసిగాడు అన్నాడు, మన గౌరవం తగ్గిపోయింది అన్నాడు. ఇది రోసయ్య గారు స్వయంగా అసెంబ్లీలో మేమందరూ కూర్చుని చోటు చెప్పాడు ఆయన. అంటే పల్స్ ఇది ఒక ఆ రోజుల్లో నాయకులు పల్స్ ఎలా తెలుస్తుందని. ఇవాళ మన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు కూడా పబ్లిక్ పల్స్ని అడిగాడు. ఆయన అడిగింది కూడా మీరు చేయమంటే చేస్తాను, నాకు చేయాలని లేదు, ఆయన చేయమంటున్నాడు అన్నాడు. అంటే రేపు పొద్దున నిజంగా ఒకవేళ పరాజయం వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి వచ్చిందని చెప్పడం కోసం ముందే ఊహించింది. ఇది చేయమన్నాడు కాబట్టి ఆయన అటు దోశాడు. ఆయన చెప్పిన నో రిగ్రెట్స్ ఆయన కూడా అంతే అంతే, ఎవరికైనా అంతే. శ్రీనివాస్ గారు ఏంటి మీరు చెప్తున్నారు? జిల్లాలో ఒక వైసీపీ ఎమ్మెల్యేని ఇప్పుడు ఏమడిగారంటే మీరు పోటీ చేయండి, మళ్ళీ మీ మిస్సెస్ కూడా టికెట్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు మాకు వద్దని దండం పెడుతున్నారు. అంటే ఏదో 175 అభ్యర్థులు ఉంటే చాలన్నట్టే సిచ్యువేషన్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వ్యాపారం ఆయన అన్ని శంకరగిరి మాన్యాలు పెట్టినాయి. ఇప్పుడు ఇక మళ్ళీ రేపు ఆయన ఎలక్షనే శంకరగిరి మాన్యాలు అయితే ఇంకా మళ్ళీ భార్యకి టికెట్ ఎందుకని చెప్పేసి వాళ్ళు దండం పెట్టారు. రైట్, మీరేది చెప్తున్నారు? ఇప్పుడు ఈరోజు ఇండియా కాంక్లేవ్లో అది కూడా వేయలేదు మీరు బిట్టు. మీరు అందరికీ తెలుసు, టీవీ చూసే వాళ్ళకి ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళకి బాగా తెలుసు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు. కొంతకాలం క్రితం కుప్పం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నథింగ్, మన ముందు తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వై నాట్ 175 అన్నాడు. ఈరోజు మా ప్రత్యర్థి ఎవరంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు. మొన్నేమో నథింగ్ చంద్రబాబు నాయుడు గారు అని, ఈరోజు మా ప్రత్యర్థి ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? అవును, మా ప్రత్యర్థులు టీడీపీ జనసేన టీడీపీ పొత్తు ఉన్నారు కాబట్టి రెండింటిని. షర్మిల కాదా
అంటే షర్మిలని గుర్తించలేదు ఇంకా ఆయన. పైగా మా కుటుంబాన్ని కాంగ్రెస్ కానీ ఇచ్చింది. మాకంత గర్వం లేదు కాబట్టి మేము నథింగ్ అనం. మా ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి. సంథింగ్ అంటున్నా. ఈ ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి. మాకంత గర్వం లేదు, అంత ఎచ్చలేదు మాకు. ఉమ్. మేము నేల మీదనే ఉన్నాం. సరే, మీరు కూడా కొంచెం ప్రాక్టికల్గా ఉండండి అందరూ, ఆయనలాగా కాకుండా. అంతే కదా? అదే చెప్పింది.